ఫిబ్రవరి అంటేనే ప్రేమ నెల. ఫిబ్రవరి 7న మొదలయ్యే వాలంటైన్స్ వీక్ ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేతో ముగుస్తోంది. ఇదంతా చాలా దేశాల్లో జరిగే సాధారణ విషయం. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వాలంటైన్స్ డేపై నిషేధం ఉందని తెలుసా? అవును, కొన్ని దేశాల్లో వాలంటైన్స్ డే సంబరాలు చేసుకుంటే జైల్లో పెడతారట. సౌదీ అరేబియా నైరుతి ఆసియాలో ఉన్న ఒక ముస్లిం దేశం. అరేబియా ద్వీపకల్పంలో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తోంది. సౌదీ అరేబియాలో బహిరంగంగా ప్రేమను వ్యక్తపరచడం నిషేధం. అందుకే వాలంటైన్స్ డే జరుపుకోవడం ఆ దేశ సిద్ధాంతాలకు విరుద్ధం. సౌదీ అరేబియాలో అనేక దేశాల నుంచి వచ్చిన అన్ని మతాల కార్మికులు ఉంటారు. ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో విదేశీయులు ప్రవేశించడానికి, పనిచేయడానికి అనుమతించారు. కానీ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం మాత్రం నిషేధం. ఎర్ర గులాబీలు, టెడ్డీబేర్స్ లాంటి వాలంటైన్స్ డేకి సంబంధించిన ఏవైనా వస్తువులను కూడా ఆ రోజుల్లో ఎవ్వరూ కొనరు. వాలంటైన్స్ డే నాడు షాపులపై అధికారులు దాడులు చేసే అవకాశం కూడా ఉంటుంది. వాలంటైన్స్ డేకి సంబంధించి ఎవరైనా వస్తువులు అమ్మితే షాపు యజమానులను అరెస్టు చేసి శిక్షిస్తారు. ఉజ్బెకిస్తాన్ విభిన్న సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. 2012 వరకు వాలంటైన్స్ డే వేడుకలు చేసేవారు. తర్వాత వాలంటైన్స్ డేని జరుపుకోవద్దని అక్కడ ప్రభుత్వం రూల్ పెట్టింది. కానీ ఇది చట్టబద్ధమైన రూలేమీ కాదు. వాలంటైన్స్ డేకి బదులుగా ఫిబ్రవరి 14న బాబర్ జన్మదినాన్ని జరుపుకోవాలని ప్రజలను ప్రభుత్వం కోరింది. ఇండోనేషియాలో వాలంటైన్స్ డేని జరుపుకోవడాన్ని నిషేధించే చట్టం లేదు. కానీ కొన్ని కారణాల వలన ఇక్కడ వాలంటైన్స్ డే జరుపుకోవడం ఆపేశారు. వాలంటైన్స్ డే వివాహానికి ముందు శృంగారాన్ని ప్రోత్సహిస్తుందనే ప్రచారం అక్కడ ఎక్కువగా ఉంటుంది. అందుకే చట్ట ప్రకారం రూల్ లేకున్నా మత పెద్దలు మాత్రం వాలంటైన్స్ డేని ఎంకరేజ్ చేయరు. ఇరాన్లో ప్రేమికుల రోజున బహుమతులు, వాలంటైన్స్ డేకి ఇచ్చుకునే ఉత్పత్తుల తయారీని ప్రభుత్వం నిషేధించింది. వాలంటైన్స్ డే వేడుక పాశ్చాత్య సంస్కృతిగా ఇరాక్ భావిస్తోంది. వాలంటైన్స్ డే స్థానంలో మెహ్రెఖాన్తో అనే పండుగను నిర్వహిస్తారు. పాకిస్తాన్లోనూ వాలంటైన్స్ డే వేడుకలను నిషేధించారు. ప్రేమికుల దినోత్సవం యువతరంలో ప్రాచుర్యం పొందడంతో వేడుకకు వ్యతిరేకంగా దేశంలో అనేక అల్లర్లు జరిగాయి. వాలంటైన్స్ డేని నిషేధించాలని కోరుతూ ఒక పౌరుడు ఇస్లామాబాద్లోని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఫిబ్రవరి 7, 2018న హైకోర్టు వాలంటైన్స్ డే వేడుకలు, మీడియా కవరేజ్ని నిషేధించింది. ఇది పాశ్చాత్య సంస్కృతి అని తీర్పునిచ్చింది. పాకిస్తాన్లోని చాలా మంది ఈ తీర్పును అంగీకరించలేదు. కానీ నిషేధం నేటికి ఉంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. పేరుకే నిషేధం ఉంది, కానీ అక్కడ ప్రజలు మాత్రం వాలంటైన్స్ డేని సైలెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. 2025 నుంచి మలేషియాలో వాలంటైన్స్ డే వేడుకలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటైన్స్ డే అంటే చెడు ఆలోచనలకు ప్రవేశ ద్వారమని ప్రచారం చేశారు. ప్రతి సంవత్సరం వాలంటైన్స్ డే వ్యతిరేక ప్రచారం కూడా నిర్వహిస్తారు. బయటకు వెళ్లి సంబరాలు చేసుకునే వారిని అరెస్టు చేస్తారు.